1959లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆరాధ్య దైవం అయిన మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబర్ సమాధి చూడడానికి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా 1969లో బాబర్ సమాధి చూడడానికి వెళ్లింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కూడా 1986లో బాబర్ సమాధి చూడడానికి వెళ్లారు. రాహుల్ గాంధీ కూడా బాబర్ సమాధి చూడడానికి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లారు. భారతదేశాన్ని నాశనం చేసి దేశంలో ఉన్న కోట్ల మంది హిందువులను చంపి కొన్ని లక్షల దేవాలయాలను ధ్వంసం చేసిన మొఘల్ సుల్తాన్ బాబర్ గారి సమాధి చూడడానికి కుటుంబం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లింది. కానీ ఈ భారతదేశంలో ఉన్న శ్రీరాముని చూడడానికి మాత్రం ఏ రోజు వీళ్ళు రాలేదు. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ముస్లిం సుల్తాన్ బాబర్ సమాధి మీద ప్రేమ ఉంది గాని ఈ భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగిన శ్రీరాముడు అంటే గౌరవం లేదు. నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు ఒక్కరు కూడా శ్రీరాముని చూడడానికి రాలేదంటే ఈ కాంగ్రెస్ పార్టీకి హిందుత్వంపై, సనాతన ధర్మంపై, శ్రీరాముడిపై ఎంత విద్వేషం ఉందో అర్థం చేసుకోండి. ఇందుకే కదా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అనేది. ఎప్పటికైనా హిందువులు మేల్కోండి. కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ తెలుసు అని